మీరు చూస్తూ ఉండండి, నేను కొద్ది రోజుల్లోనే ఈ అడవి మొత్తాన్ని పచ్చగా మార్చేస్తాను. చింకీ ఎంతో శ్రద్ధతో తన పని మొదలుపెట్టింది. కాని అడవి చాలా పెద్దది. తను ఒక్కొక్కటిగా చెట్లను తన ముక్కుతో పొడిచి చెట్లని పచ్చగా చేస్తూ ఉంది. దాదాపు 14 రోజుల్లో ఆ అడవి మొత్తం ముందులాగా పచ్చదనంతో నిండిపోయింది. పక్షులన్నీ తమ గూళ్లను చెట్టుపైనే పెట్టుకుని ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టాయి. కొద్ది రోజుల తర్వాత అడవిలోకి ఒక గోరింక వచ్చింది. నువ్విక్కడున్నావా? నేను నీకోసం ఎక్కడెక్కడో వెతికాను. అరే, ఎవరు నువ్వు? నేను చింకీ వాళ్ళ అమ్మని. గ్రీన్లాండ్ అడవిలో ఉంటాను. తను పుట్టాక నేను నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికెళ్లాను. ఇంతలోనే తననెవరో తీసుకెళ్లిపోయారు. నేను తిరిగొచ్చి చూస్తే నా గూడు ఖాళీగా ఉంది. తల్లి గోరింక కళ్లల్లో నీళ్లు చూసి అన్నీ కరిగిపోయాయి. నేను నా బిడ్డని తీసుకెళ్ళొచ్చా? నేనెక్కడికి వెళ్ళను. నాన్న చింకీ, తను మీ అమ్మ. నువ్వేం కంగారు పడకు. రోజు మాలో ఎవరో ఒకరు నిన్ను చూడ్డానికి వస్తూ ఉంటారు. కాని మీ అమ్మని ఇంకా నీ నుండి దూరం పెట్టకు. తన మాట విని చింకీ మౌనంగా అన్నింటికీ బాయ్ చెప్పి తన అమ్మతో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. జంతువులన్నీ చింకీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాయి. అప్పుడే నక్క గట్టిగా ఇలా అంది. మనం చాలా పెద్ద తప్పు చేశాము. ఏమైంది? ఏం తప్పు చేశాము? గోరింక చెప్పిన దాని ప్రకారం ఎవరో చింకీని గూటి నుండి తీసుకెళ్లారు. కానీ మనకు చింకీ గూటితో పాటు దొరికింది. మరి తన మాట నిజమెలా అవుతుంది? తన మాట విని జంతువులన్నింటికీ కంగారు మొదలైంది. వాటిలో అవే చర్చించుకుని నక్క, జింక ఇంకా మోంటూ కోతి గ్రీన్లాండ్ అడవికి బయలుదేరాయి.